హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మేము మా ఫ్రెండ్స్ కనకమహాలక్ష్మి అమ్మవారి గుడికి వెళ్ళామండి. ఇలా మార్గశిర మాసం వచ్చిందంటే ఇంక అమ్మవారికి అభిషేకాలని, రథాలని, పూజలని అన్నీ చేస్తారండి. చాలా బాగా చేస్తారు ఈ నెలంతా. అలా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే వాళ్ళందరూ వస్తుంటారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారండి. చాలా జనం అండి, అసలు ఖాళీ ఉండదు. అలా మేము ఉదయం 10 గంటలకు వెళ్ళామండి. మధ్యాహ్నం 2 అయిపోయిందనమాట. బయటకొచ్చాము. అంటే మేము 200 తీసుకుంటేనే అంత లైన్ ఉందనమాట. ఇంకా 500 అయితే కొద్ది బేరం వెళ్తుందండి. ఇంకా ఫ్రీ దర్శనం అయితే ఇంకా సాయంత్రం 6, 7 అయిపోతుందండి 10 గంటలకెళ్తే. అలా మేము కూడా లైన్‌లో వెయిట్ చేసి చాలా టైం అయిందనమాట. ఇలా వైజాగ్‌లో కనక మహాలక్ష్మి టెంపుల్ ఎంతమందికి తెలుసో నాకు కామెంట్ చేయండి. ఎంతమంది వచ్చి దర్శించుకున్నారో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా మార్గశిర మాసం వచ్చిందంటే ప్రతి వాళ్ళు వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటారండి. ఈ నెల రోజులు అమ్మవారికి అభిషేకాలు జరుగుతుంటాయండి. ఇలా మార్గశిర మాసంలో వచ్చే లక్షవారం, శుక్రవారం అంటే అమ్మవారికి చాలా ఇష్టమండి. ఆ రోజుల్లో అయితే అస్సలు ఖాళీ ఉండదండి. ఉదయం వెళ్తే సాయంత్రం అయిపోద్ది. అంత జనం ఉంటారనమాట. అలా ఈ నెల రోజులు కూడా అలానే ఉంటదండి. ఇక్కడ ఇక్కడ కనిపిస్తుంది కదండీ! ఈ బావిలో నుంచే అమ్మవారి విగ్రహాన్ని తీశారటండి. అలా ఇక్కడ ఈ గ్రామం పేరు బురుజుపేట అటండి. బురుజుపేట గ్రామంలో బ్రాహ్మణుడు ఉండేవాడంట. ఆ బ్రాహ్మణుని కూతురే కనక మహాలక్ష్మి అంటండి. ఇలా బ్రాహ్మణుని కూతురు పేరు కనక మహాలక్ష్మి అంటండి. ప్రతి వాళ్ళు ఆ గ్రామంలో ఆ బావి దగ్గరికెళ్ళి నీళ్లు తెచ్చుకునేవారటండి. అలా బ్రాహ్మణుడి కూతురు కూడా ఒకరోజు నీళ్ళకని ఎళ్లారటండి. నీళ్లు తెచ్చే టైంలో కొంతమంది దొంగలు తన చెయ్యి పట్టుకున్నారటండి. అమ్మవారేమో కోపంతో తన చెయ్యి తనే నరుక్కున్నారట. నరుక్కొని వీళ్ళకి నేను దొరకకూడదని ఆ బావిలో దూకారటండి. బావిలో దూకిన తర్వాత అమ్మవారేమో విగ్రహంలాగా అయిపోయి ఇంకా తర్వాతేమో అటుగా పోతున్న ఒక బ్రాహ్మణుడేమో ఆ బావి దగ్గర కూర్చున్నారంట. ఆ బావిలో నుంచి మాటలు వినిపించాయటండి. "ఓ బ్రాహ్మణ, నన్ను బయటికి తీయు, నేను ఈ బావిలో ఉన్నాను" అని. అలా మాటలు వింటూను ఆ బ్రాహ్మణుడు భయంతో గ్రామంలోకెళ్ళి అందరితో చెప్పాడంట. ఒక నూతిలో ఇలా మాటలు వినిపిస్తున్నాయి అని. అలా బావిలో చూడగా అమ్మవారి విగ్రహం తీశారటండి. విగ్రహాన్ని తీసి అమ్మవారిని ప్రతిష్ఠించారట. అది మార్గశిర మాసంలోనే అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారటండి. అప్పటి నుంచి అమ్మవారికి ఇలా అభిషేకాలని అవన్నీ చేస్తారండి. అమ్మవారు ఏంటంటే ఇంకా నన్ను గుడి కట్టకండి, ఇలా నన్ను పూజించండి అని కలలో చెప్పారంటండి. అలా అమ్మవారికి గుడి కట్టుదామని చాలా సార్లు ప్రయత్నించారటండి ఆ గ్రామస్తులు. కానీ అమ్మవారేమో ఏదో విధంగా ఆ గుడిని ఆపేలాగా అనుగ్రహం ఉందంటండి. అందువల్ల గుడి అయితే కట్టలేదండి. ఇలా ఈ బావికైతే క్లోజ్ చేసి అమ్మవారి విగ్రహాన్ని అలా పైన పెట్టారండి. ఈ బావిలో నుంచే అమ్మవారిని తీశారటండి. అలా చుట్టూ అమ్మవారి విగ్రహాలు పెట్టి అమ్మవారి మధ్యలో పెట్టి ఇలా బావిని క్లోజ్ చేశారండి. ఆ విగ్రహాన్ని ఎదర పెట్టి అక్కడ గుడి అయితే కట్టలేదండి. పైన ఓపెను, కింద అంతా గ్రిల్స్ పెట్టారండి. ఇలా అమ్మవారి విగ్రహాన్ని మధ్యలో పెట్టి ఇంకా వెళ్ళిన వాళ్ళందరూ ఎవరి చేతుల మీద వాళ్ళుగా పూజలవి చేసుకోవచ్చండి. అభిషేకాలవి, పాలు, పసుపు ఇలా ఈ నెల రోజులంతా అమ్మవారికి పసుపు నీళ్ళతో అభిషేకాలు చేస్తారండి. ఉదయం నుంచి నైట్ 12 వరకు అమ్మవారు అభిషేకాలు జరుగుతాయండి. ప్రతి వాళ్ళు వస్తారు. ఇంకా రోజంతా ఖాళీ ఉండదండి అభిషేకాలతో. ఫ్రెండ్స్, ఇంకో విషయం కూడా చెప్పాలి. పంతులు గారైతే అక్కడ ఉన్న పంతులు గారు ఒక చిన్న స్టోరీ చెప్పారనమాట. ఏంటంటే అమ్మవారు ఒక చెయ్యి లేదు కదండీ! అయితే ఏదో విగ్రహం పోయింది కదా అనంట ఇలా అమ్మవారి గుడి ఉండే ప్లేస్‌లో రోడ్లొచ్చాయంటండి. ఆ రోడ్లు గురించని అమ్మవారి విగ్రహాన్ని జరిపి ఆ విగ్రహాన్ని పక్కన పెట్టారటండి. పెట్టేలోగా ఇంకా ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరికీ పేగు వ్యాధి అని అక్కడుండే ప్రజలందరికీ వచ్చిందంట. ఇంకా అందరూ చాలామంది సఫర్ అయ్యారటండి ఆ వ్యాధితోని. ఈ విగ్రహాన్ని పక్కన పెట్టడం వల్ల ఇలా జరిగిందని ఆ గ్రామస్తులందరూ మళ్ళీ యథాస్థితిలో పెట్టి అభిషేకాలు, పూజలవి చేస్తే అందరికీ మళ్ళీ నయమైందటండి. ఇలా జరిగిన తర్వాత ఇంకా గ్రామస్తులందరూ ఇంక అమ్మవారిని ఇలా మార్గశిర మాసంలో వచ్చే 4 లక్షవారాలు అమ్మవారికి
అమ్మవారికి అభిషేకాలు, వ్రతాలు, నోములు అవి చేస్తారండి. ఈ గుడిలో ప్రతిరోజు ఈ నెల రోజులు అన్నదానం ఉంటదండి. ఎక్కడెక్కడి నుంచో వస్తారు కదా! దూరం నుంచి ప్రతిరోజు అన్నదానం ఉంటది. ప్రసాదాలైతే ఇలా కౌంటర్‌లో పులిహోర, చక్కెర పొంగల్ ఉంటదండి. లడ్డూ ఉంటది. అభిషేకం లడ్డు కూడా ఉంటది. ఇదండి. ఫ్రెండ్స్ ఇదండి వైజాగ్ మా కనక మహాలక్ష్మి అమ్మవారి స్టోరీ అండి. ఫ్రెండ్స్ వైజాగ్ వచ్చిన తర్వాత ఎప్పుడైనా మా అమ్మవారిని దర్శించుకొని వెళ్ళండి. అంతా మంచే జరుగుతదండి. ఇదైతే నిజం. అమ్మవారిని దర్శించుకున్నాక చాలామంది అనుభవంతో చెప్పారనమాట. చాలా సిరి సంపదలతో చాలా మంచిగా అమ్మవారి అనుగ్రహం మాకు కుదిరింది అని. ఏ వస్తువులు తీసుకున్నా అమ్మవారికి ముందు చూపించాకే అందరూ దాన్ని ధరిస్తారండి. ఆడవాళ్ళు తీసుకుంటారు కదండీ నగలు. అవైతే అమ్మవారికి ముందు వేశాకే అందరూ వాళ్ళేసుకుంటారనమాట. ఇలా కనక మహాలక్ష్మి అమ్మవారంటే అందరికీ చాలా ఇష్టమండి. ఇలా ప్రతి మార్గశిర లక్షవారాలు ఇలానే ఉంటాయండి. ప్రతి సంవత్సరం మార్గశిర మాసం వచ్చే టైంలో ఇలా అమ్మవారికి అభిషేకాలవి చేస్తారండి. ఫ్రెండ్స్ ఎప్పుడైనా వైజాగ్ వస్తే అమ్మవారిని దర్శించుకొని వెళ్ళండి. ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.